హాయ్ అండి. ఐశ్వర్య రాజేష్ గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. ఆవిడ 2 days బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐశ్వర్య రాజేష్ అంటే తెలుసు కదండి, సంక్రాంతికి వస్తున్నాం మూవీలో మెయిన్ రోల్ చేశారు హీరోయిన్గా. ఆవిడ గతంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకరిని ప్రేమించి రిలేషన్లో ఉండి తర్వాత ఆ ప్రేమ విఫలమైంది. తర్వాత అతడు చాలా టార్చర్ చేశాడు నన్ను అని చెప్పింది. నేను ప్రేమలో ఉన్న దానికంటే అది విఫలమైన రోజులు నేను పడ్డ బాధనే ఎక్కువ నన్ను బాధించింది. దాని నుంచి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది అని చెప్పింది. అంతకు ముందు కూడా ఒకసారి అలానే అయ్యిందంట. ప్రేమించి మళ్ళీ తర్వాత డిప్రెషన్లోకి పోయి తర్వాత మళ్ళీ గెట్ ఆన్ కావడానికి చాలా టైం పట్టింది అనింది. ఆవిడ ఐశ్వర్య రాజేష్ గారు ఎవరో తెలుసు కదండి. పూర్వకాలం రాజేష్ ఉన్నారు కదా, వాళ్ళ కూతురేనండి. 90s హీరో ఉన్నాడు కదా, ఆమె కూతురే. ఆవిడ ఏం చెప్పారంటే, నాకు మా అమ్మే చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పారండి. వాళ్ళ అమ్మనే ఆమె మళ్ళీ గెట్ ఆన్ కావడానికి, ఆ ప్రేమ నుంచి విఫలమైనప్పుడు పడిన బాధ నుంచి గెట్ ఆన్ కావడానికి చాలా హెల్ప్ చేశారంట. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి అని చెప్పింది. అందుకే అందరూ బాగా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో పడేటప్పుడు ఈజీగా పడతారు. తర్వాత దాని నుంచి ఎదుర్కోవాల్సిన పరిణామాలు ముందుగానే ఆలోచించుకోవాలి. తర్వాత అది మిగిల్చే బాధ మామూలుగా ఉండదు అని చెప్పింది. ముందరనే నేను చాలా ఎమోషనల్ అండి. ఆ బాధ నుంచి బయటపడడానికి నాకు చాలా టైం పట్టింది. చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా అమ్మనే నాకు స్ఫూర్తిగా నిలిచింది ఆ టైంలో అని చెప్పారు. దాని నుంచి బయట రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలియదు. అందుకే అందరు కూడా బాగా ఆలోచించి ప్రేమలో పడాలి అని చెప్పారు. ఐశ్వర్య కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో తీశారు కదండి, అప్పటి నుంచి నేను ఆమెకి ఫ్యాన్ అయిపోయాను. చాలా న్యాచురల్గా చేస్తారు కదండి యాక్టింగ్. ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూల్లో అక్కడక్కడ కొంచెం బాగా ఫాస్ట్గా మాట్లాడుతుంది, బాగా చలాకీగా ఉంటుందని అందరూ ఓవర్ యాక్షన్ అట్లా అనుకుంటారు. కానీ అట్లేం కాదండి. ఆమె సినిమాలో మాత్రం చాలా న్యాచురల్గా నటించారు. సంక్రాంతికి వస్తున్న మూవీ మేము కూడా చూసాము, దాంట్లో బాగా న్యాచురల్గా చేశారు. ఆమె వచ్చినప్పుడే కొంచెం చూడాలనిపిస్తుంది మూవీ. వేరే హీరోయిన్ కంటే ఆమె వచ్చినప్పుడే బాగా చూడాలనిపించింది. బయట ఇట్లా ఎలా చలాకీగా అలా ఉంటుందో, కానీ సినిమాలో మాత్రం చాలా న్యాచురల్గా చేసిందండి. బాగా చూడాలనిపించింది ఆమె. నేను చాలా ఎమోషనల్ అని చెప్పింది ఆమె. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయిన తర్వాత నాకు చాలా టాలీవుడ్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పిందండి. అంత ఈజీగా ప్రేమలో పడకూడదు ఎవరు. పడిన తర్వాత ఒకవేళ అది ఫెయిల్ అయితే, ఆ రిలేషన్షిప్ అవి ఫెయిల్ అయితే దాని నుంచి బయటపడడానికి మనకి ఎంతో టైం పడుతుంది అని చెప్పింది. మా అమ్మ లేకపోతే నేను అసలు ఇప్పుడు ఇలా యాక్టివ్గా ఉండేదాన్ని కాదు అని చెప్పింది. మీరు కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంతమంది చూసారో కింద కామెంట్లో చెప్పండి. అనిల్ రావిపూడి గారు ఆమెని చలాకీ ఉండడానికి బాగా ఎంకరేజ్ చేశారు. ఆ సినిమాలో వెంకటేష్ గారు అందరూ ఆమె తన బాధను మర్చిపోయేటట్లు వాళ్ళతో నటించేటప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పింది. టాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. బాయ్ అండి.